భారతదేశంలో రిజర్వేషన్స్ అనేది మొట్టమొదట 1902లో కొల్హాపూర్ సంస్థానంలో సాహు మహారాజు గారు, ఇక్కడ మనం బొమ్మ పెట్టినాం, సాహు మహారాజు గారు స్టార్ట్ చేశారు. ఎందుకు? ఆయన రాజ్యంలో, ఆయన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలలో 99% బ్రాహ్మణ్సే ఉన్నారు. కాబట్టి ఆయన ఒక శూద్రరాజు. ఈ 99% వీళ్ళే ఎందుకు ఉండాలి, మిగతా వర్గాలకు మనం ఎందుకు అవకాశం ఇవ్వద్దు అనే ఉద్దేశంతో మొట్టమొదట 1902లో సాహు మహారాజు గారు తన రాజ్యంలో 50% నాన్ బ్రాహ్మణ్స్ కల్పించడం జరిగింది. అది బిగినింగ్ ఆఫ్ దిస్ రిజర్వేషన్ హిస్టరీ. తర్వాత కాలంలో మైసూర్ రాజు వడియార్ గారు, వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రంలో 1921లో ఈ రిజర్వేషన్స్ అతను కూడా స్టార్ట్ చేశాడు. 1902లో కొల్హాపూర్ ఉంటే 1921లో మైసూర్ మహారాజు గారు స్టార్ట్ చేశారు. అప్పుడు అంటే మీకు ఎట్లా ఉంటాయి మైండ్ సెట్ చెప్తున్నా, మీరు అందరూ తెలుసు, మన దగ్గర ఈ హిమాయత్ సాగర్, అదేవిధంగా గండిపేట ప్రాజెక్టులకు డిజైన్ ఇచ్చినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆయన ఇక్కడ వచ్చి ఇచ్చిపోయాడు. ఆయన సంస్థానంలో, మైసూర్ సంస్థానంలో పనిచేసేవాడు. నాన్ బ్రాహ్మణ్స్కి రిజర్వేషన్ ఇచ్చినందుకు రాజీనామా చేసినటువంటి వ్యక్తి విశ్వేశ్వరయ్య. గుర్తుపెట్టుకోండి వాళ్ళ యాటిట్యూడ్ ఏంటనేది. బ్రాహ్మణ్స్ ఇవాళ మొదటి నుంచి కూడా రిజర్వేషన్ను ఆధిపత్య కులాలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తర్వాత కాలంలో జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఇండియాలో, ఇప్పుడు నేను చెప్పింది బ్రిటిష్ ఇండియా కాదు, ఎందుకంటే అవి స్వతంత్ర సంస్థానాలు. సో బ్రిటిష్ ఇండియాలో మద్రాస్ స్టేట్లో 1922లో జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఒక జీవో ద్వారా నాన్ బ్రాహ్మణ్స్కు రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది 50%. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. ఆ తర్వాత మీరు చూస్తే సైమన్ కమిషన్ ఇండియా వస్తున్నప్పుడు సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పేసి కాంగ్రెస్ బాయ్కాట్ కాల్ చేయడం జరిగింది. కానీ అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ ఇండియాకు ఆహ్వానించారు. ఎందుకంటే మీరు సైమన్ కమిషన్ భారతదేశం విజిట్ చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ, అసమానతలు, ఆర్థిక దోపిడీలు, ఇవన్నీ కూడా వాళ్ళు చూసి ఒక స్పష్టమైన రిపోర్ట్ వస్తుందని చెప్పి సైమన్ కమిషన్ ఇండియాకు ఆహ్వానిస్తే సైమన్ కమిషన్ తర్వాత రావడం జరిగింది. తర్వాత మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినాయి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కమ్యూనల్ అవార్డ్ అని అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రధాని మెక్డొనాల్డ్ వారి ఆధ్వర్యంలో కమ్యూనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎస్సీలకు, అంటే దళితులు, డిప్రెస్డ్ క్లాసెస్, నాట్ ఎస్సీస్, ఎస్సీస్ అనే పదం రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంతకుముందు డిప్రెస్డ్ క్లాసెస్, ఈ డిప్రెస్డ్ క్లాసులలో అందరు ఉన్నారు. ఇవాళ చాలా బీసీఏ కులాలని మనం ఏదైతే ఉన్నాం వాళ్ళందరూ కూడా డిప్రెస్డ్ క్లాసులు ఉన్నారు. ముస్లిమ్స్ కూడా డిప్రెస్డ్ క్లాసులు ఉన్నారు. సో ఈ డిప్రెస్డ్ క్లాసెస్ అందరికీ ఆయన సెపరేట్ ఎలక్టోరేట్స్ ఇచ్చారు. గాంధీ గారు దాన్ని వ్యతిరేకిస్తే వీళ్ళిద్దరి మధ్య పూనా ప్యాక్ట్ జరిగి తర్వాత 1935 యాక్ట్లో మనకు ఎస్సీలకు, అంటే డిప్రెస్డ్ క్లాసెస్కు సెపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో 1944 నుంచి బ్రిటిష్ ఇండియాలో డిప్రెస్డ్ క్లాసెస్కు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చారు. డిప్రెస్డ్ క్లాస్ 1944. 1950 నుంచి షెడ్యూల్ ట్రైబ్స్లో ఇండియాలో ఇస్తారు.